హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మ బొటెక్. ఇది మన పద్మ బొటెక్లో జరిగిన పూస వర్క్ అండి. పూస వర్క్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుందండి. దారం వర్క్ అనేది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే పూస వర్క్ కూడా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది మన ఛానల్లో ఆల్రెడీ ఇంతకుముందు పోస్ట్ చేసిన వర్కే అండి. ఈ వర్క్ను చూసి మన ఛానల్లో వాళ్ళు వర్కులు అన్నీ చూసుకొని వాటిలో ఇది నచ్చిందని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నారండి. ఇదంతా కూడా పూస వర్కే అండి. ఎక్కువ మొత్తం పూసే వచ్చింది. నెక్ చుట్టూరు పూసే, కింద ఒక కుందన్లాగా పెట్టి దాని చుట్టూరు పూసే థ్రెడ్ వర్క్, ముడి వర్క్ అండి. థ్రెడ్ వర్క్ వచ్చింది. ఈ పూస వరకు కుందన్ వరకు అనేది చెప్పాను కదండి, చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే పూస అయితే బాగా కనపడిద్ది అని చెప్పేసి చాలామంది చేయించుకుంటారు. ఇంత పూస వేయటం వల్ల కూడా బ్లౌజ్ కూడా చాలా వెయిట్ వచ్చిందండి. ఈ బ్లౌజ్ అనేది చాలా వెయిట్గా ఉంటుంది. అదే మనం థ్రెడ్తో వర్క్ చేసిన బ్లౌజ్ చూడండి, ఈ బ్లౌజ్ చూడండి, రెండు కంపేర్ చేసుకుంటే కనుక థ్రెడ్తో చేసిందేమో వెయిట్ అసలు ఉండదు. ఇలా పూస ఎక్కువ వేసి చేసిందేమో వెయిట్ చాలా వచ్చిందండి. కానీ ఏంటంటే ఇంట్రెస్ట్గా ఉన్నోళ్ళు చేయించుకుంటారనమాట. ఇలా మీకు కూడా ఇలాంటి పూస వరకు చేయించుకోవాలి అని ఇంట్రెస్ట్ ఎవరికన్నా ఉంటే మటుకు కంపల్సరీ ఈ వీడియోలో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది వచ్చేసరికి హ్యాండ్స్ అండి. నెక్కి ఎలా బార్డర్ వచ్చిందో హ్యాండ్స్కి కూడా అలాగే బార్డర్ వచ్చింది. అందుకని మీకు హ్యాండ్ కూడా హెవీగా కనపడుద్ది. ముందు ఇది ఏంటంటే ఈ వరకు చాలా హెవీగా కనిపించిద్దండి. చాలా బాగుంటుంది, చాలా హెవీగా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ కూడా అంతే అండి. సేమ్ బ్యాక్ నెక్ ఎలా వచ్చిందో అలాగే వచ్చింది ఫ్రంట్ నెక్ కూడా. సో మీకు కూడా పూస వరకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కామెంట్ రూపంలో చెప్పండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎలా ఉంది ఏంటి అనేది ఒక్క కామెంట్ కూడా చేయట్లేదండి. కొంచెం మీరు ఏదైనా కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తే మీకు మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమవుతుంది. ఇది కూడా అంతే అండి. ముత్యం వర్క్, ఇందాకదేమో మొత్తం గోల్డ్ పూస, ఇదేమో మిడిల్లో వైట్ కలర్ ముత్యంతో దారంతో చేసాము. దీంట్లో అంత ఎక్కువ పూస ఏం లేదండి, చాలా తక్కువ. జస్ట్ మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా వేస్తామో అలాగే ఉంది. మిడిల్లో జస్ట్ ఒక లైన్ పూస వచ్చింది అంతే, అంత ఎక్కువ పూస ఏం లేదు. ఇలా సింపుల్గా పూస వర్క్ చేసుకుంటే ఇదేం బ్లౌజ్ వెయిట్ ఉండదండి. ఇది అసలు వెయిటే ఉండదు. ఇది జస్ట్ నార్మల్గానే ఉంటుంది. కింద బుట్టి కూడా చూసినట్టయితే మీరు చాలా అందంగా ముత్యం వచ్చి కింద లీవ్స్ లాగా వచ్చినాయి. చాలా చాలా బాగుంటాయండి ఇలా సింపుల్ వర్కులు కూడా. కాంబినేషన్ చూసారండి, కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ ఆరెంజ్ ఎంత బాగుందో కదా. ఎప్పుడైనా గ్రీను ఆరెంజ్, గ్రీను పింక్ అనే కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. అవి బ్లౌజులు ఇట్లా మనం వర్క్ నేను చూపిస్తున్న దానికంటే కూడా బ్లౌజ్ వర్క్ చేయించుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ అండి, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా, లైక్ చేస్తున్నారా లేదా అనేది అర్థం కావట్లేదు. ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.